జగిత్యాల నూకపల్లిలో 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు 3,500 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 32 కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు చేశారని తెలిపారు. అయినా చాలా మంది లబ్ధిదారులు వాటిలో చేరలేదని చెప్పారు. అధికారులు విచారించి ఇల్లు లేని అర్హులపై పేదలకు వాటిని కేటాయించాలని జీవన్ రెడ్డి కోరారు. 500 లబ్ధిదారులకు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు చేయడం జరిగింది. అంటే సాధారణంగా కేటాయింపు చేయడం దొరుకుతుందని చెప్పంటే వాళ్ళు అందులో నివాసితం అయి ఉండాలి, చేరుతారని చెప్పి భావిస్తామే. కానీ మౌలిక సదుపాయాల కొరతన కారణం ఏదైనా కానీ ఏదైతుందో వాళ్ళు తక్షణమే చేరలేకపోయి కేవలం ఎన్నికల్లో అది ఈ 3500 కుటుంబాలంటే దాదాపు 10,000 ఓట్లు అయితే 1+1 భార్య భర్తలు ఒక కొడుకు తల్లి ఉంటే ఇంకొకరు ఇద్దరైనా కానీ 10,000 ఓటు అవుతుంది. అంటే మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించలేకబడి పోయినప్పటికీ ఎన్నికల ముందు పంపిణీ చేయటంలో ఉన్నటువంటి ఒక రాజకీయ ఆలోచన అనేది మనం గ్రహించాలి అంటున్నాం. తదుపరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టం ఎక్కడొచ్చి ఏదైతుందో ఇవన్నీ వినియోగులకు రావాలనే భావనతో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఇలా డ్రింకింగ్ వాటర్ సంబంధించి 14.5 crores, అట్లాగే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ ఇవన్నిటికి 18.5 crores మంజూరు చేయటం అవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. నేనేమంటున్నా అంటే సరే ఎన్నికల ముందు మీరు రాజకీయ లబ్ధి, ఎన్నికలు అయిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో చొరవ తీసుకొని మంజూరు చేయడం జరిగింది. అప్పుడైనా లబ్ధిదారులు అందరూ చేరాలి కదా. అప్పుడైనా లబ్ధిదారులు అయితే అందరూ వారికి కేటాయింపు చేయబడ్డటువంటి ఇళ్లలో చేరాలి కదా. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏదైతున్నదో డబుల్ బెడ్రూమ్ దాదాపు 4,000 పైచీల కుటుంబాలు అక్కడ స్థిరపడి ఉండే అవకాశం ఉన్నది. స్థిరపడుతున్నట్టుగా భావించి అప్పుడు 2 మున్సిపల్ వార్డ్స్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో 48 వార్డ్స్ ఉంటే నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ దృష్టిలో ఉంచుకొని ఇంకొక 2 మున్సిపల్ వార్డ్స్ అదనంగా మంజూరు చేసింది. ఈ 2 అదనపు మున్సిపల్ వార్డ్స్ మంజూరు చేయడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అంటే ఈ మున్సిపాలిటీకి అదనంగా ఏర్పాటు చేయబడుతున్న నివాసిత ప్రాంతం కాబట్టి అక్కడి పౌరుల సౌకర్యార్థం సివిక్ కమ్యూనిటీస్ కల్పింప చేయబట్టడానికి ప్రజా ప్రాతినిధ్యం ఉండాలనే భావనతో 2 వార్డ్స్ మంజూరు చేసి 49 అప్పుడు మీ అందరూ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకసారి నేను అప్పుడు శాసన మండలి సభ్యుడిగా ఉన్నానని అనుకుంటా. నేను జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఈ 4,000 లబ్ధిదారులు ఎవరైతే 3,500 లబ్ధిదారులు ఎవరికైతే కేటాయింపు చేయడం జరిగిందో వారిని తక్షణమే చేరేటట్టు చర్యలు చేపట్టడంతో పాటుగా ఈ 3,500 కుటుంబాల ఓటర్స్ వారు ఎక్కడైతే తాత్కాలిక నివాసితం ఉంటుందో అక్కడిని తొలగింపు చేసి ఈ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో చేర్చి అక్కడ వాళ్ళకు ఓటర్స్ నమోదు చేయాలని చెప్పని విజ్ఞప్తి ఇచ్చింది. వి గేవ్ ఇట్ ఇన్ రైటింగ్. కలెక్టర్ ఇన్ ప్రిన్సిపల్ ఎస్ కన్విన్స్డ్. ప్రభుత్వ ఆలోచన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని సరే అప్పుడు మరి మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళంతా ఏదైతున్నదో ఒక విధంగా వాళ్ళ బాధ్యత రాహిత్యం, ఒక విధంగా అధికారుల బాధ్యత రాహిత్యం. అక్కడ నూకపల్లిలో నివాసితమై ఉండటం లేదు అనే ఒక నెపంతో
ఎప్పుడైతే నూకపల్లిలో నివాసితమై ఉండటం లేదు అనే భావన మీరు కలిగినట్టయితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టయితే సంవత్సరం గడిచినా కానీ ఏది ఇస్తుందో చేరి ఉండాలి. వాళ్ళు చేరలేదు అని చెప్పారంటే అయితే నాణ్యత లోపించి ఉండాలి, నిర్మాణ నాణ్యత లోపించి ఉండాలి. అందులో చేరితే ప్రమాదకరంగా ఉంటుంది. అవి నివాసితానికి యోగ్యంగా లేవా, నివాసితానికి యోగ్యంగా ఉంటే అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా చేరుతారు. దేర్ మస్ట్ బి 2 reasons.